సీతమ్మ మనసులో ఇలా అనుకుంది, ఈ వానరాన్ని చూస్తే నాకు ఇది రాక్షస మాయ అనిపించడం లేదు. మనస్సులో మంచి ప్రీతి పొందుతుంది. ఈయన చెడ్డవాడు కాదు అనిపిస్తుంది. ఈయనని చూస్తే పుత్రవాత్సల్యం కలుగుతుంది అని అనుకొని, నాయన నువ్వు ఎవరివో యథార్థంగా చెప్పు అని అంది. అప్పుడు హనుమంతుడు, అమ్మ, నువ్వు అపహరింపబడ్డాక రాముడు జటాయువుతో మాట్లాడాడు. తరువాత జటాయువు ప్రాణములు వదిలాడు. తరువాత కబంధుడు కనబడ్డాడు. ఆ తరువాత సుగ్రీవుడి దగ్గరకు వచ్చారు. సుగ్రీవుడితో స్నేహం చేసిన రాముడు వాలి సంహారం చేసిన తరువాత సుగ్రీవుడికి పట్టాభిషేకం చేశారు. నిన్ను వెతకడం కోసం సుగ్రీవుడు వర్షాకాలం వెళ్ళిపోయాక వానరాలని పంపించాడు. దక్షిణ దిక్కుకి అంగదుడి నాయకత్వంలో వచ్చిన వానరములు సముద్రాన్ని చేరుకొని ఉండిపోయాయి. నన్ను హనుమ అంటారు. సంబరాసురుడు అనే రాక్షసుడిని చంపిన కేసరి నా తండ్రి. మా తల్లి అంజనాదేవి క్షేత్రముగా వాయుదేవుడికి ఔరస పుత్రుడిని నేను. నేను నీ కుమారుడి వంటి వాడిని. నేను రామదూతను తల్లి. రాముడు నీ కోసం బెంగ పెట్టుకొని బాధతో ఉన్నాడు తల్లి. నీ జాడ తెలియగానే రాముడు వచ్చి నిన్ను రక్షిస్తాడు. నన్ను నమ్ము తల్లి అన్నాడు. అప్పుడు సీతమ్మ అంది, నువ్వు వానరుడివి, రాముడు నరుడు. నర వానరములకు స్నేహం ఎలా కుదిరింది? నా శోకము పోవాలంటే నేను రాముడి గుణములు వినాలి. నువ్వు అంత రామభక్తుడివి అయితే రాముడు ఎలా ఉంటాడో చెప్పు అంది. హనుమంతుడు అప్పుడు అన్నాడు, రాముడంటే మూర్తీభవించిన ధర్మం. తన ధర్మాన్ని తాను రక్షించుకుంటాడు, ఇతరుల ధర్మాన్ని కూడా రక్షిస్తాడు. రాముడు పద్మమూల వంటి కన్నులున్నవాడు. అన్ని ప్రాణులు ఆయనని చూసి ఆనందపడతాయి. ఆయనకి ఇవన్నీ పుట్టుకతో వచ్చాయి తల్లి. తేజస్సులో సూర్యుడితో సమానమైనవాడు. క్షమించడంలో భూమితో సమానమైనవాడు. బుద్ధి యందు బృహస్పతితో సమానమైనవాడు. కీర్తినందు ఇంద్రుడితో సమానమైనవాడు. రాముడికి వేదాంగములు తెలుసు అని చెబుతూ రాముడి గోళ్ల నుంచి శిరస్సు మీద ఉండే వెంట్రుకల వరకు ఏ ఒక్క అవయవాన్ని విడిచిపెట్టకుండా హనుమంతుడు వర్ణించాడు. సీతమ్మకి ఉన్న బాధని హనుమ ఈ మాటల చేత పోగొట్టాడు. 10 నెలల తరువాత సీతమ్మ ఈ మాటలు విని ఆనందపడింది. హనుమంతుడు ఇచ్చిన ఉంగరాన్ని తీసుకున్న సీతమ్మ, నాయన హనుమ, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, కౌసల్య, సుమిత్ర, కైకేయి, కోసల దేశంలో ఉన్న సమస్త జనులు, సుగ్రీవుడు, వానరములు కుశలమే కదా అని పలు ప్రశ్నలు అడిగింది. అంతేగాక రాముడికి నేను జ్ఞాపకం ఉన్నానా? నన్ను తలచుకుంటున్నాడా? రావణుడిని, రాక్షసులను నిగ్రహించాలంటే రాముడు అక్కడి నుండి అస్త్రప్రయోగం చేయలేడా? రాముడు అస్త్రప్రయోగం చేయకుండా నా యందు ఎందుకు ఉపేక్ష వహించాడు? నా రావణుడు 12 నెలల గడువు ఇచ్చాడు. అందులో 10 నెలల కాలం పూర్తయిపోయింది. ఇంకా 2 నెలలు మాత్రమే వాడు నన్ను బతకనిస్తాడు. కానీ నేను 1 నెల మాత్రమే బతికి ఉంటాను. ఈ 1 నెల లోపల రాముడు వచ్చి నన్ను విడిపిస్తే సరి. ఒకవేళ రాముడు రాకపోతే నేను ప్రాణములను విడిచిపెట్టేస్తాను. నేను ఇంకా 1 నెల మాత్రమే జీవించి ఉంటాను అని రాముడికి నివేదించు అన్నది. సీతమ్మ అలా బాధపడుతూ చెప్పిన మాటలని విన్న హనుమంతుడు, ఎందుకమ్మా అలా బాధపడతావు?
మలయ, హిమాలయ, వింధ్య, మేరు మొదలైన పర్వతముల మీద ఒట్టు పెట్టి చెబుతున్నాను. రాముడు నీ యందు విశేషమైన ప్రేమతో ఉన్నాడు. ఆయన ఎంతగా తపిస్తున్నాడంటే ఎక్కడైనా ఒక అందమైన పద్మము కనబడితే హా సీత అంటున్నాడు. నిరంతరము నీ గురించే ధ్యానము చేస్తున్నాడు. ప్రతి క్షణం శోకిస్తూనే ఉన్నాడు. అమ్మా, నువ్వు వచ్చి నా వీపు మీద కూర్చో. నిన్ను పరమ పవిత్రంగా రాముడి పాదాల దగ్గర పెడతాను అన్నాడు. కాని హనుమంతుడు అప్పటిదాకా చాలా చిన్నగా ఉండడం వలన సీతమ్మ హనుమను చూసి ఫక్కున నవ్వి, ఎంత మాట అన్నావోయి హనుమ, నువ్వే ఇంత స్వరూపం, ఆ వీపు మీద నేను కూర్చోనా? నన్ను ఈ సముద్రాన్ని దాటించి తీసుకెళతావా అన్నది. సీతమ్మ మాటకి అలిగిన హనుమంతుడు తన స్వరూపాన్ని సీతమ్మకి చూపించాలి అనుకుని మేరు పర్వత శిఖరాలు ఆకాశాన్ని చుంబిస్తున్నట్లుగా ఎలా ఉంటాయో అలా పర్వత స్వరూపాన్ని పొందాడు. అలా హనుమంతుడు సీతమ్మ ఎదుట పర్వత స్వరూపంతో నిలబడ్డాడు. హనుమంతుడిని అలా చూసిన సీతమ్మ ఆశ్చర్యపోయి, నాయనా, నాకు తెలుసు నువ్వు ఎవరివో. 100 యోజనముల సముద్రాన్ని దాటి వచ్చినప్పుడే నువ్వు ఎవరో గుర్తించాను. ఇలా రాగలిగిన శక్తి గరుత్మంతుడికి ఉంది, నీ తండ్రి వాయుదేవుడికి ఉంది, నీకు ఉంది. నువ్వు ఇంత సమర్థుడవు కాకపోతే రాముడు నిన్ను నా దగ్గరికి పంపరు. నేను నీ వీపు మీద కూర్చొని ఆవలి ఒడ్డుకి వచ్చేటప్పుడు నేను సముద్రంలో పడిపోవచ్చు, లేదా రాక్షసులు నీ దారికి అడ్డు రావచ్చు. అప్పుడు నీకు వాళ్లకు యుద్ధం జరగవచ్చు. అమ్మా, నేను యుద్ధం చేయగలను, నిన్ను క్షేమంగా రాముడి దగ్గరికి తీసుకువెళతాను అని అంటావేమో. నేను స్పృహలో ఉండగా తెలిసి రాముడిని తప్ప వేరొక పురుషుడిని నా చేతితో స్పృశించను. రాముడే వచ్చి రావణుడిని సంహరించి నా చెయ్యి పట్టుకొని ఈ సముద్రాన్ని దాటించాలి అంది. అప్పుడు హనుమంతుడు, ఒక నరకాంతగా ఉండి ఇన్ని కష్టాలు పడుతూ ఇటువంటప్పుడు కూడా నేను రాను అనటం నీకే చెల్లింది తల్లి. నువ్వు నా వీపు మీద కూర్చొని రాను అంటున్నావు కదా, పోనీ రాముడి దగ్గరికి నేను వెళ్ళి చెప్పడానికి ఏదన్నా ఒక అభిజ్ఞానాన్ని కటాక్షించు తల్లి అన్నాడు. మరి అప్పుడు సీతమ్మ హనుమంతుడితో ఏం చెప్పింది, ఆ తర్వాత జరిగిన కథ ఏంటి, మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్పుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, తద్వారా అనేక మందికి వీడియో చేరుతుంది. మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సెలవు మరి, జై శ్రీరామ్.